ఇక నుంచి విజయవాడలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాలు లభిస్తాయని విజయవాడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ జూనియర్ అసిస్టెంట్ లలితా రమాదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జేఈఓ వీరబ్రహ్మం సూచనల మేరకు సెప్టెంబర్ 4వ తేదీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం విక్రయాలు ప్రారంభించామని, ఈ రోజు వరకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 4 దఫాలుగా 9550 లడ్డు ప్రసాదాలు విజయవాడకు వచ్చాయని, విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ లడ్డు ప్రసాదాలని కొనుగోలు చేయడం జరిగిందని, ప్రసాదం కొనుగోలు చేయడం ద్వారా భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. నా పేరు లలితా రమాదేవి. నేను ఇక్కడ మన తిరుమల తిరుపతి దేవస్థానం విజయవాడల దేవాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మాకు శ్రీ గౌరవనీయులైన జేఈఓ గారు వీరబ్రహ్మం గారు సూచనల మేరకు సెప్టెంబర్ 4వ తేదీ నుంచి లడ్డూ ప్రసాద విక్రయాలు స్టార్ట్ చేశాము. ఇక్కడ ఇప్పటి వరకు 9550 లడ్డూలు వచ్చినాయి. 4 సార్లుగా విజయవాడకి శ్రీవారి ప్రసాదం రావడం, భక్తులు ఆనందంగా వాటిని కొనుక్కొని వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 9550 లడ్డూలు పూర్తిగా మేము విక్రయించేసాము. భక్తుల నుంచి సానుకూలంగా స్పందన వస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఏకాదశి శనివారం సందర్భంగా ఈ ఒక్కరోజే మేము 1100 లడ్డూలు అమ్మాము. అందరూ కూడా ఇది కంటిన్యూ చేయమని భక్తులు మమ్మల్ని కోరుతున్నారు. ప్రతి వారం 2 సార్లుగా మాకు లడ్డూలు వస్తూ ఉన్నాయి తిరుమల నుంచి. అది ఎప్పటికప్పుడు మేము భక్తులకు విక్రయిస్తూనే ఉన్నాం.